Good evening, welcome to Study Time. Pinnacle Group of Hotel Management College. తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 20 సంవత్సరాలుగా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఎన్నో విజయాలు సాధించి తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పినాకిల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్ చే ఏటా నిర్వహించబడే సర్వేలో వరుసగా 3 సంవత్సరాల నుంచి నెంబర్ 1 ర్యాంకుతో ఎడ్యుకేషనల్ ఐకాన్ అవార్డు పొందడమే కాకుండా ఈ సంవత్సరం కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే నేషనల్ మ్యాగజైన్ ద్వారా టాప్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే అవార్డు గెలుచుకొని తెలంగాణలోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక అగ్రగామి సంస్థగా నిలిచింది. సో పినాకిల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆ సంస్థ డైరెక్టర్, ఎడ్యుకేషనలిస్ట్, సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్, ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో మరి పినాకిల్ ఇన్స్టిట్యూట్ గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో మరి ఇన్ని అవార్డులు అసలు ఎలా సాధ్యమైంది? ప్రతి ఒక్కరూ కూడా పినాకిల్ అనగానే చాలామంది చాలా గొప్పగా చెప్తున్నారు, అంటే పర్టికులర్గా మీ స్టూడెంట్స్. సో మేము వెబ్సైట్లో చూస్తున్నాం అన్నీ కూడా. సో అసలు జర్నీ ఇంతవరకు రావడానికి అసలు ఎలా సాగింది జర్నీ చెప్పండి. ఎన్నో రంగాలలో క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడాను, ఒక ఫార్మల్గా ట్రైన్డ్ టీచర్ని అయినప్పటికీ కూడాను ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న రంగాన్ని మాత్రమే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మనం హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అయితే ఒక చిన్న కాలేజ్గా, కేవలం డిప్లొమాలు ఇచ్చే కాలేజ్గా స్టార్ట్ అయిన మేము ఇంతింత వటిడింత అన్నట్టుగా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేసుకోవడమే కాకుండా గత 3 సంవత్సరాలుగా నెంబర్ 1 ర్యాంకింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చేజిక్కించుకోవడం మాకు చాలా గర్వకారణము. ఒక చాలా సాంకేతికంగా నిర్వహించేటటువంటి ఒక సర్వే ద్వారా ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ అన్నిటినీ సర్వే చేసి మాకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్యాంపస్, స్ప్రెడ్ ఓవర్ 70,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి క్యాంపస్ అయితేనేంటి, మాకున్నటువంటి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ సెంటర్డ్ ఫెసిలిటీస్, అంటే స్టూడెంట్స్ కోసమైన జిమ్ ఫెసిలిటీ అయితేనేంటి, సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ అయితేనేంటి, హెల్త్ క్లబ్ అయితేనేంటి, 2 లక్షల కంటే పైన పుస్తకాలతోటి డిజిటల్ లైబ్రరీ అయితేనేంటి, ఇలాగా అండ్ దాదాపు 11 దేశాల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ కల్పించడం అయితేనేంటి, ఇలాంటి అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కారణంగా, మా ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ కారణంగా, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటటువంటి కాంపిటీషన్స్లో అద్భుతంగా మా పిల్లలు రాణించడం మూలాన ఇలాంటి ఎన్నో పారామీటర్స్ని తీసుకుని మొట్టమొదటి సంవత్సరం 2017-18 సంవత్సరాలు మాకు నెంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చి ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ కృషిని అలాగే ఉంచి 17, 18, 18, 19, 19, 20 వరుసగా 3 సంవత్సరాలు కూడా ఆ అవార్డు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరి ముఖ్యంగా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అనే ఒక నేషనల్ లెవెల్ మ్యాగజైన్, అంటే ఎస్పెషల్లీ ఐఏఎస్, ఐపీఎస్ వీటికి చదువుకునే వాళ్ళందరికీ కాంపిటీషన్ సక్సెస్ మ్యాగజైన్ అంటే తెలుసు. దాని స్టాండింగ్ మోర్ దెన్ 100 year old మ్యాగజైన్ అన్నమాట. వాళ్ళు కూడా అన్ని రకాలటువంటి సర్వే నిర్వహించి టాప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్ ఇండియా అనే ఒక కేటగిరీలో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యాజ్ యూజువల్ అవార్డ్స్ అన్ని చాలా సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఇక్కడ భయాన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఈసారి ఇన్ని అవార్డ్స్ వచ్చిన తర్వాత ఇక దేశం లెవెల్లోనూ అండ్ ఇంటర్నేషనల్గా కూడా చక్కటి గుర్తింపు మా సొంతం చేసుకోవాలి అనే ఒక గట్టి పట్టుదలతోటి ముందుకెళ్తున్నాము. లాట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆర్ చైర్మన్ కానీ, ఆర్ స్టాఫ్ కానీ, మా పిల్లలు కానీ, మా మీద నమ్మకం పెట్టిన ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు. వి వెరీ హ్యాపీ. వెరీ నైస్ అండి. కాలర్ రెడీగా ఉన్నారు. ప్రణీతి గారు చందానగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో మ్యామ్, గుడ్ ఈవినింగ్. చెప్పండి మ్యామ్, ఇందాక ఒక చిన్న డౌట్. చెప్పు. ఇది మన ఈ ఐహెచ్ఎంస్ అని కాలేజ్ ఉన్నాయి మ్యామ్ కొన్ని. అవును. దానికి ఈ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటిది మ్యామ్? యా, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ అమ్మా. నువ్వే క్యాండిడేట్ వా, చేరాలనుకుంటున్నావా? బ్రదర్ జాయిన్ కావాలనుకుంటున్నారు. సో ఐహెచ్ఎం అని పెడితే ఇట్స్ కాల్డ్ యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సో చాలా విద్యా సంస్థలు వాళ్ళ కాలేజ్ పక్కన ఐహెచ్ఎం అని పెట్టుకుంటారు, ఎందుకంటే కొద్దిగా ప్రభుత్వ సంస్థ అని అందరూ అనుకుంటారనే ఉద్దేశంతో చెప్తారు. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్ అమ్మ. ఓన్లీ త్రూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటారు. దీనిలో మీకు డిప్లొమా 3 సంవత్సరాల డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్తారు. దాంతోపాటు మళ్ళీ ఇగ్నో ద్వారా మీరు ఇంకో డిగ్రీ, దాని అడిషనల్
ఆప్షనల్ సబ్జెక్ట్స్ చేసుకున్నప్పుడు మీకు డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. బట్ వేరేజ్ మా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది మీకు వస్తుంది. ప్లస్ ఐహెచ్ఎంలో లేనిది మాకున్నది ఫెసిలిటీ ఏంటి అంటే ఐహెచ్ఎంలో చదివే వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లు చదవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. బట్ వేరాస్ ఇఫ్ యూ కమ్ టు పినకిల్లో ఏంటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్ చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన డిగ్రీ BHMNCT అనే ఒక ప్రత్యేకమైన డిగ్రీ. అండ్ రెండోది ఏంటి అంటే షెఫ్ వైపు వెళ్ళాలి, దే వాంట్ బికమ్ ఏ షెఫ్ ఇన్ దేర్ లైఫ్ అనుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన డిగ్రీ BCTCA బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ culinary ఆర్ట్స్ అనేది. సో ప్రొఫెషనల్గా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదువు చెప్పడానికి మా కాలేజ్లో వీలు పడుతుంది. రెండవగా డిఫరెన్స్ ఏంటి అంటే మొత్తం తెలంగాణలో ఎన్ని IHMలు ఉన్నా, సౌత్ ఇండియాలో ఎన్ని IHMలు ఉన్నా, ఆ మాటకు వస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎన్ని IHMలు ఉన్నా కూడాను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ దేర్ ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ ఇన్ మోర్ దెన్ 11 కంట్రీస్. అంటే అది అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, దుబాయ్ అండ్ గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, మారిషస్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలాగ 11 దేశాల్లో ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ ఇచ్చి మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ చేసిన రికార్డ్ ఆల్ ఇండియా లెవెల్లో ఐ రిపీటెడ్ అగైన్ పినకల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్కి మాత్రమే ఉంది, ఇంకా ఏ కాలేజెస్కి లేదు. కాబట్టి నేనేమంటానంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ అది, దాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. బట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి అన్నది మాత్రమే నేను చెప్పాను. పినకిల్ లాంటి విద్యా సంస్థల్లో మీరు చేరినప్పుడు ఏంటంటే రెప్యుటేషనే మా ఊపిరి, రెప్యుటేషనే మా ప్రాణం, అంచెలంచెలుగా ఎదగాలన్నదే మా కోరిక, మాకు మేమే కాంపిటీషన్. ఇలాంటి విద్యా సంస్థలో మీ పిల్లోని చేర్చినప్పుడు ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఉంటుంది, పర్సనల్ కేర్ అనేది ఉంటుంది, జాగ్రత్తగా మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మా కృషి పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ చూస్ పినకిల్ అగేన్స్ట్ ఎనీ అదర్ కాలేజ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ అభిలాష్ పులివెందుల నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే అండి. హలో 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 అభిలాష్ చెప్పమ్మా. అదే డిప్లొమా ఎగ్జామ్స్ పెడుతున్నారు కదా. డిప్లొమా ఎగ్జామ్సా? ఏం డిప్లొమా? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఏ కోర్స్కి సంబంధించిందమ్మా? హలో ఐ థింక్ హలో 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 మీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. సో పినకిల్ ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటారు? పినకిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పినకిల్ అనేది ఒక విద్యా సంస్థ మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. కాబట్టి రకరకాల కోర్సులు మేము ఇక్కడ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిపోయిన విద్యార్థులందరూ కూడా హోటల్ రంగం వైపు చాలా ఇంట్రెస్ట్ ఉంది, మేనేజీరియల్ పొజిషన్స్లో వెళ్ళాలి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేస్మెంట్స్ కావాలి, ఇలాంటి ఆశ ఉన్నవాళ్ళు 10th క్లాస్ తర్వాతే ఇమీడియట్గా హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వచ్చు పినకిల్లో. అది 5 years డ్యూరేషన్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటాము. దీనిలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి గాను ఇంటర్మీడియట్ ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనే క్వాలిఫికేషన్ వస్తుంది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి గుర్తింపు పొందింది. ఎలాగైతే మీకు ఇంటర్మీడియట్ MPC, BIPC, CEC గ్రూప్స్తో ఉంటుందో ఇప్పుడు మేమిచ్చే ఈ ఇంటర్మీడియట్ హోటల్ మేనేజ్మెంట్ గ్రూప్స్తో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు డిగ్రీకి మా దగ్గరే చదువుకుంటారు. డిగ్రీలో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాము. అన్ని డిపార్ట్మెంట్స్ చేరాలి అనుకుంటే BHMNCT అనే డిగ్రీలో కంటిన్యూ అవుతారు. లేదు షెఫ్ అవ్వాలి, షెఫ్ అవ్వడమే మా డ్రీమ్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక షెఫ్గా గుర్తించబడాలి అనే కోరిక ఉంటే కనుక BCTCA అనే కోర్సులో వాళ్ళు డిగ్రీ స్థాయిలో తీసుకోవచ్చు. ఈ 2 కోర్సులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధం గుర్తింపు కలిగినవి కాబట్టి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. అండ్ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ కోర్సెస్ కాబట్టి వీళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్లస్ ప్రొఫెషనల్ కోర్స్ అనే గుర్తింపు కూడా తప్పకుండా ఉంటుంది. సో వెదర్ ఇట్ ఇస్ ఎ బస్ పాస్ ఆర్ ఏ ట్రైన్ పాస్ ఆర్ ఇట్ ఇస్ ఎ స్కాలర్షిప్, అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకి ఉంటాయి. పీజీస్కి వెళ్ళడానికి మినిమం క్వాలిఫికేషన్, లోకల్ స్టాండర్డ్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అనమాట. ఆల్రెడీ మీరు కనుక ఇంటర్మీడియట్ పాస్ అయిపోయి ఉండుంటే నేను చెప్పినట్టుగా 2 రకాల కోర్సెస్కి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్ చదవాలి మీరు
అనుకుంటే BHMNCT, లేదు ఓన్లీ కిచెన్ సైడ్ ప్రొడక్షన్ సైడ్ కెరియర్ షెఫ్గా వెళ్ళాలి అనుకుంటే BCTCAకి వెళ్ళొచ్చు. లేదు మీరు ఆల్రెడీ BA BCom BSc చదివేశారు, లేదా బీటెక్ 1-2 సంవత్సరాలు చదివి డిస్కంటిన్యూ చేసేసారు, ఇప్పుడు మీ వయసు 22-23 సంవత్సరాల వరకు ఉంది, ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే మీరు ఏదైనా ఒక డిగ్రీ కోర్స్ మా దగ్గర ఆప్ట్ చేసుకోవచ్చు. 25 సంవత్సరాల వయసు కనుక దాటినట్లయితే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, టైం లేదు, ఏజ్ బార్ అయిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఒకసారి కాలేజ్కి వస్తే కనుక మీతో చర్చించిన తర్వాత మీరు 1 సంవత్సరం డిప్లొమాకి వెళ్తే బెటరా, 2 సంవత్సరాలు డిప్లొమాకి వెళ్తే బెటరా, ఏ కోర్స్ తీసుకుంటే మీరు త్వరగా సెటిల్ అవ్వగలరు అన్నది ఆఫ్టర్ కౌన్సిలింగ్ వీ కెన్ హెల్ప్ దెమ్. ఓకే, వెరీ నైస్. ఓన్లీ డిగ్రీ కావాలంటే మా దగ్గరికి రాకండి, కేవలం డిగ్రీతో పాటు మీ కెరీర్ సక్సెస్ఫుల్ కెరీర్ కావాలి అనుకుంటేనే సరే మా దగ్గరికి రండి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి సంబంధించి స్టూడెంట్స్కి? నేనేం చెప్పదలుచుకున్నానంటే చాలా మంది తల్లిదండ్రులకి కూడా పిల్లలకి కూడా ఒక అవగాహన ఏముంటుందంటే ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతారు కాబట్టి రాత్రింబవళ్ళు బట్టి కొట్టడము పరీక్ష రాయడం మాత్రమే చదువు అనే ఉద్దేశంలో ఉంటారు. అయితే ఒకసారి డిగ్రీకి వచ్చాక ప్రొఫెషనల్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కేవలము డిగ్రీలనే కాగితాలు మాత్రమే మనకి భవిష్యత్తును ఇవ్వవు అన్నది ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత మంచిది. కాబట్టి మేమేదో మొక్కుబడిగా పొద్దున్న 9 గంటలకు కాలేజ్కి వస్తాం, సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాం, ఏదో ఆ సిలబస్ వరకు చదువుకుంటాం, ఏదో సిలబస్ వరకు ఎగ్జామ్ రాస్తాము, కాంపిటీషన్స్ అంటే ముందుకు రాము, ఈవెంట్స్ అంటే ముందుకు రాము, ట్రైనింగ్స్లో పార్టిసిపేట్ చేయము, మాకు ఇవన్నీ వద్దు, మాకు ఇంటి పక్కనే కాలేజ్ ఉండాలి, తక్కువ ఫీజు ఉండాలి, ఇలాంటి క్రైటీరియా పెట్టుకున్నారనుకోండమ్మా, అప్పుడు చేతికి వచ్చేది ఏంటి అంటే డిగ్రీ అనే కాగితం మాత్రమే చేతికి వస్తుంది. అలాంటి డిగ్రీ కోసం ఓన్లీ ఆ కాగితమే కావాలి మీకు అనుకంటే మా కాలేజ్కి రాకండి, మా కాలేజ్ని అప్రోచ్ అవ్వకండి. తప్పనిసరిగా ఆ కాగితాల కోసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు, మీ ఇంట్లో మీరు కూర్చొని ఆ కాగితాలు సంపాదించుకోవచ్చు, కానీ చక్కటి భవిష్యత్తు కావాలి, లీడర్షిప్ స్కిల్స్ కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఒక గ్రిప్ ఉండాలి, కంప్యూటర్ మీద లేటెస్ట్ ప్యాకేజెస్ అన్నీ కూడా మనము గ్రిప్ ఉండాలి, మనకి అంచెలంచెలుగా ఎదగగలగాలి, ఎన్నో రంగాల్లో ప్లేస్మెంట్ తీసుకోగలగాలి, డౌన్ ద ఇయర్స్ ఒక 5 to 10 years లోపల నాకు ₹1,00,000 కంటే ఎక్కువ జీతం ఉండాలి, ఇలాంటి కోరికలు ఉండి దానికి కట్టుబడి ఉండి ఎంత కృషి అయినా చేయడానికి మేము రెడీ, మాకు చక్కటి ప్లాట్ఫామ్ కావాలి, ఇంటర్నేషనల్గా మేము వెళ్ళి ట్రైనింగ్ చేసుకోవాలి, ఇలాంటి డ్రీమ్స్ ఉన్నవాళ్ళు, కెరియర్ అంటే చాలా సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రమే మా కాలేజ్ని అప్రోచ్ అవ్వచ్చు. లేదు ఓన్లీ డిగ్రీ కోసము మేము ఇది అని మీరు ఒక మైండ్ సెట్లో వచ్చారనుకోండి, ఇలాంటివి కాలేజెస్ వేస్ట్ అనమాట, దే షుడ్ నాట్ కమ్. సో వెరీ నైస్ అండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. స్టడీ టైంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ హియర్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. సో మరి ఇప్పుడు కోవిడ్ టైము, సో ప్రతి రంగం మీద ఎఫెక్ట్ పడింది ప్రతి ఒక్కరికి ఇది. సో మరి కోవిడ్ టైంలో పినాకిల్లో అడ్మిషన్ తీసుకునే స్టూడెంట్స్కి మరి ఎలాంటి స్పెషల్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. కోవిడ్ టైంలో చాలామంది ఆర్థికంగా చితికిపోవడం జరిగింది, లేకపోతే ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందులు పాలవుతున్నారు. ఒకసారి పెద్ద అమౌంట్స్ కట్టడానికి చాలా బాధగా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది. అందులోనూ ఒక కుటుంబంలో 2-3 పిల్లలు ఉండొచ్చు, అందరికీ కట్టాలన్నప్పుడు ఈ పరిస్థితులు కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి అన్నది గమనించిన మీదట పినకల్ గ్రూప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ విద్యా సంస్థలు 2 NBFCs తోటి టైఅప్కి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి కష్టం ఉన్న పేరెంట్స్కి మేము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ అయినా కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకైనా మీ ఆదాయ వివరాలు మీరు కనీసం మినిమం 3 months ఇన్కమ్ బ్యాంక్ స్టేట్మెంట్, లేదా మీరు ఒకవేళ బిజినెస్ పీపుల్ అయితే మీ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని వస్తే 6 working days లోపల కంప్లీట్ ఫీజుని మనము లోన్ ద్వారా వాళ్ళకి వితౌట్ ఎనీ సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ లేకుండా కేవలం మీ ఉద్యోగము అంటే మీ శాలరీ ఏదైతే ఉందో దాని మీద, లేదా మీ బిజినెస్ ఉంటే మీరు ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీద వితౌట్ ఎనీ సెక్యూరిటీ కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ని మనం లోన్ లాగా పిల్లలు అవైల్ చేసుకునే ఫెసిలిటీ పినకల్ విద్యా సంస్థలు కనిపించడం జరిగింది. ఇది ఫ్రెష్గా ఇప్పుడు చేరే వాళ్ళకి కూడా అప్లికబుల్, ఆల్రెడీ మా దగ్గర చదువుతున్న వాళ్ళకి కూడా అప్లికబుల్. ఇలా కాదు లోన్ వద్దండి మాకు ఇంకేదైనా విధంగా మా పిల్లలకి సహాయపడండి అంటే పెద్ద పెద్ద రీటైల్ జైంట్స్ తోటి పినకల్ విద్యా సంస్థలకు ఉన్న సంస్థాగత ఒప్పందాల కారణంగా మనం పిల్లలకి సాయంత్రము ఒక 4 hours జాబ్, అంటే నేను ఎప్పుడు కూడా 6 to 8 hours పార్ట్ టైం జాబ్ అడ్వైస్ చెయ్యనమ్మా. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది అందులోనూ ప్రొఫెషనల్ కాలేజెస్ లైక్ పినకల్లో మీరు చదివేటప్పుడు వాళ్ళు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి, వాళ్ళకు ఉండే ట్రైనింగ్స్ చాలా ఉంటాయి. సో 6-7 గంటలు వాళ్ళు ఉద్యోగం చేస్తే మళ్ళీ కాలేజ్లో అంత శ్రద్ధ పెట్టి చదవాలంటే వాళ్ళకి
చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలకి మాత్రం స్పెషల్గా పినకిల్లో మనకి హెల్ప్ డెస్క్ అని వీ హ్యావ్ ఏ హెల్ప్ డెస్క్లో అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 24 గంటల లోపల మనం ఉద్యోగం పెట్టించడం జరుగుతుంది. 4 గంటలు ఉద్యోగం ఉంటుంది. సో ఒక 5,000 రూపాయల వరకు జీతము ప్లస్ ఇన్సెంటివ్స్ కలిపి ఒక 6,000 దాకా వస్తుంది. ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కూడా వీళ్ళకి ఎలిజిబుల్ అయ్యేటట్టుగా, ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళకి రక్షణ అవసరం కాబట్టి ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యే విధంగా పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తోటి మనం టైఅప్ అయి ఉన్నాము. సో ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులకి, ఇప్పుడు చేరాలనుకునే విద్యార్థులకు కూడా ఆర్థికంగా మా పిల్లలు కూడా దే వాంట్ టు సపోర్టర్స్ అనుకున్న తల్లిదండ్రులు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వెంటనే విదిన్ 24 hours విల్ పుట్ దెమ్. సో ఏదర్ బ్యాంక్ లోన్ ద్వారా అయినా మనం వాళ్ళని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము, లేదా పార్ట్ టైం జాబ్ ద్వారా కూడా మనం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. అండ్ మరి కోవిడ్ టైంలో క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, అండ్ ప్రాక్టికల్స్ అనేది ఇప్పుడు మీకు మెయిన్, సో అది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్, మరి అది ఎలా మేనేజ్ చేయగలరు? దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్రతి ఒక్క పేరెంట్ మనసులో ఉన్న క్వశ్చనే ఇది. ఇప్పుడు క్లాసెస్ ఎలా జరుగుతాయి, ఆన్లైన్ క్లాసెస్ అంటే పిల్లలకి న్యాయం జరుగుతుందా లేదా, లేకపోతే వీళ్ళకి ప్రాక్టికల్స్ జరుగుతాయా లేదా, ఇవన్నీ. సో నేను వ్యూవర్స్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రొఫెషనల్ కాలేజెస్ని స్కూల్స్ని ఈక్వల్ చేసి చూడకండి. స్కూల్ విద్య అనేది డిఫరెంట్, ప్రొఫెషనల్ కాలేజెస్ అనేవి డిఫరెంట్. ప్రతి 6 నెలలకి ఒక సెమిస్టర్, కళ్ళు మూసుకుని తెరిచే లోపల 6 నెలలు అయిపోతుంది, సెమిస్టర్ వచ్చేస్తుంది, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయవలసిందే, సెమిస్టర్ కావాల్సినటువంటి 6-7 సబ్జెక్టులు కంప్లీట్ చేయవలసిందే. కాకపోతే ఇప్పుడున్నటువంటి కోవిడ్ కారణం చేత థియరీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, థియరీ క్లాసెస్ అవి ఈ క్లాస్లో కూర్చుని విన్నా ఒకటే, మీ సేఫ్గా మీ ఇంట్లో కూర్చుని విన్నా ఒకటే. కాబట్టి థియరీ క్లాసెస్ వరకు మనకి సెపరేట్ సర్వర్ లైన్స్ ఉన్నాయి, హైలీ ఫుల్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాము. అండ్ వీఆర్ గివింగ్ క్లాసెస్, థియరీ క్లాసెస్ వరకు వీఆర్ గివింగ్ ఆన్లైన్ క్లాసెస్ అమ్మా. అండ్ యాజ్ ఫర్ ఎస్ ప్రాక్టికల్ కోర్సెస్ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ కన్సర్న్, నాట్ ఓన్లీ ఫర్ హోటల్ మేనేజ్మెంట్, రేపు ఇంజనీరింగ్ అన్న, ఫార్మసీ అయినా, ఏ ప్రొఫెషనల్ కాలేజ్ అయినా ప్రాక్టికల్ జరగకుండా కాలేజ్ జరగడానికి వీలుండదు. వీఆర్ వెయిటింగ్ ఫర్ పర్మిషన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ. ఒకసారి యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చిన వెంటనే స్మాల్ గ్రూప్స్లో పిల్లల్ని కోవిడ్ నార్మ్స్ అన్ని జాగ్రత్తగా పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని వారంలో 2 కానీ 3 రోజులు కానీ ప్రాక్టికల్స్కి మాత్రమే పిలవడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆ పర్మిషన్స్ రావగానే మనం అది చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే ఆల్రెడీ పేపర్ పెన్సిల్ టెస్ట్ ఇంతకుముందు లేదనుకున్నారు, ఆన్లైన్ అనుకున్నారు. మరి ఈ రోజు నుంచి మా హోటల్ మేనేజ్మెంట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకి కాలేజీల్లో సెంటర్లు వేయడము, పిల్లలు వచ్చి ఎగ్జామ్స్ రాయడం అనేది జరుగుతోంది. ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అన్ని కోవిడ్ జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. సో ఇదే విధంగా ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని వారంలో 2-3 రోజులు మనము ప్రాక్టికల్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కోర్సు స్మూత్గా నడుస్తుంది, ఫెంటాస్టిక్గా నడుస్తుంది, ప్రశాంతంగా నడుస్తుంది. ఎటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ నార్మల్గా ఆల్మోస్ట్ 32 మీ ఇన్స్టిట్యూట్ నుండి 30-40 స్టూడెంట్స్ మేనేజర్స్గా బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా. సో అదే మీ ట్రాక్ రికార్డ్. సో అది ఎలా సాధ్యం చేయగలుగుతున్నారు? అంటే ఎక్కడ పడితే అక్కడ, ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఇట్లా హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రతి గల్లీలోకి ఒక ఇన్స్టిట్యూట్ వచ్చేస్తూ ఉంది. సో వాటన్నిటినీ తొక్కేసి మరి మీరు పైకి వెళ్తున్నారు ఒక్కొక్క. సో అది ఎలా సాధ్యం? నేను ఆ స్టేట్మెంట్ యాక్సెప్ట్ చేయను. మేము ఎవరిని తొక్కట్లేదు. ఐ మీన్ అంటే నేను తొక్కడం అని అంటే ఐ మీన్ అది కాదు, అన్నిటినీ ఐ అండర్స్టాండ్. మా పద్ధతులు, మా టీచింగ్ మెథడాలజీస్ మేము అవలంబించే పద్ధతులు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే వేరే వాళ్ళు దాన్ని రీచ్ చేయాలన్నా కొద్దిగా కష్టపడే పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా గర్వంగా ఏం చెప్పగలనంటే, ఇట్లాంటి కోవిడ్ మార్చి నెల నుంచి కాలేజీలు బంద్ అయిపోయినాయి. సో చాలామంది సిలబస్ కంప్లీట్ చేయలేక బాధపడిన పరిస్థితుల్లో కూడా మేము 30-40 మంది మేనేజర్లని, అది కూడా సంవత్సరానికి 4,50,000 నుంచి 6 లక్షల ప్యాకేజ్ తోటి ఈరోజు మేము జాబ్స్ ప్రొవైడ్ చేయగలిగాం, చేస్తూనే ఉన్నాము. అండ్ ఈవెన్ మా రెగ్యులర్ స్టూడెంట్స్కే కాదమ్మా, పాత స్టూడెంట్స్ కూడా ఎవరికైనా జాబ్ పోయిన పరిస్థితి ఉంటే వీఆర్ ఇన్వైటింగ్ దెమ్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ విత్ ది ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ పినకిల్. మాకున్నటువంటి మా ప్లేస్మెంట్ అండ్ డైరెక్షన్ ప్లేస్మెంట్ డివిజన్ని వి కాల్ ఇట్ దిశ. దిశ అంటే పిల్లలకి దిశానిర్దేశం చేస్తుందన్నమాట. సో దట్ డివిజన్ ఈజ్ వర్కింగ్ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. అండ్ ఎప్పుడు తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ
పర్మిషన్ ఉన్నదా లేదా, రెండోది కాలేజీకి విజిట్ చేసి దానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, దాంట్లో పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, పిల్లలు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఏ కంట్రీస్కి వెళ్తున్నారు, వాళ్ళ వీసా కాపీస్ ఉన్నాయా, ఆ కంట్రీస్ నుంచి వాళ్ళకి వచ్చిన ఆఫర్ లెటర్స్ ఉన్నాయా, ఇవన్నీ కళ్ళతో చూడడం చాలా ఇంపార్టెంట్. అందుకనే పినకిల్లో ఎవరు చేరాలనుకున్నా ప్లీజ్ దయచేసి కాలేజీకి రండి. 70,000 SFTలో ఒక మినీ యూనివర్సిటీ లాగున్న మా కాలేజ్ క్యాంపస్ చూడండి. 17 రకాలైనటువంటి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 2 రెస్టారెంట్లు, 2 బార్లు, 2 అడ్వాన్స్డ్ కిచెన్లు, 2 బేసిక్ కిచెన్లు, నో ఫైర్ టెక్నాలజీ యూస్ చేస్తున్నటువంటి కిచెన్, సీ త్రూ కిచెన్స్. యూ కెన్ కమ్ అండ్ సీ ఆల్ ద లెబొరేటరీస్ విత్ యువర్ ఐస్. అలాగే ఇందాక చెప్పాను 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులు బయట దేశాల్లో వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చారు. సో వాళ్ళ ఆఫర్ లెటర్స్, వాళ్ళ వీసా డాక్యుమెంట్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు అవి చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి మాత్రమే మేనేజర్స్ రాగలుగుతున్నారు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వీళ్ళని మాత్రమే ఎందుకు ఈ విధమైన ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నారు, ఎలా సక్సెస్ఫుల్ అవుతున్నారు అన్నది మీ కళ్ళతో మీరు చూసి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అడ్మిషన్ విషయానికి వస్తే చాలామంది కూడా అండ్ కొంతమంది ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, సో చక్కగా మీరు మీ టీచింగ్కి అంతా ముందుకు వెళ్ళిపోతారు. సో బట్ తెలుగు మీడియంలో చదువుకొని వాళ్ళకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు, ఏదో సాధించాలనే తపన ఉంటుంది. Definitely. బట్ ఇంగ్లీష్ అనేది రాకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడిపోతూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? అమ్మ ఇక్కడ 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. చూసే వాళ్ళందరూ కూడా ఈ డౌట్ ఉండుంటుంది వాళ్ళకి. ఫస్ట్లోనే చెప్పాను ఆల్ ఇండియా లెవెల్లో టాప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్ ఇండియా అని ఒక అవార్డు మాకు ఇచ్చారు అని. ఈ అవార్డు ఇవ్వడానికి గల ఎన్నో కారణాల్లో ఒక కారణము మొత్తం భారతదేశంలో, ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు IHMకి మీకు డిఫరెన్స్ ఏంటి అని. ఇది కూడా ఇంకో డిఫరెన్స్ బాబు. ఇఫ్ యూఆర్ స్టిల్ సీయింగ్ ద ప్రోగ్రామ్ ప్లీజ్ నోట్ ఇట్. ఆల్ ఇండియా లెవెల్లో, కంప్లీట్ ఆల్ ఇండియా లెవెల్లో డైరెక్ట్గా UK బేస్డ్ వరల్డ్ ఫేమస్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ద్వారా మా పిల్లలకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ట్రైనింగ్ ఇచ్చి దానికి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తోటి సర్టిఫికేట్ కల్పించి రేపొద్దున వాళ్ళు ఏ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి పీజీకి వెళ్ళాలన్న టాప్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వాళ్ళు తెచ్చుకునే విధంగా వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి లాంగ్వేజ్ కమ్యూనికేషన్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ మూడిటి మీద కూడా బ్రహ్మాండమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ నాట్ ఇన్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఎంటైర్ ఇండియా. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు, హిందీ మీడియం విద్యార్థులు నిస్సంకోచంగా, నిర్భయంగా యూ కెన్ కమ్ హియర్. వాట్ యు నీడ్ ఈజ్ ఎ స్పిరిట్ టు లర్న్. యూ వాంట్ టు లర్న్. నేను ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి అని కోరుకున్న ప్రతి విద్యార్థి దే ఆర్ వెల్కమ్ హియర్. నాట్ టు వరీ అబౌట్ లాంగ్వేజ్ ఎట్ ఆల్. సో పినికల్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వారి బంగారు భవిష్యత్తుకి ఎటువంటి డోకా ఉండదు, సో ధైర్యాన్ని ఇస్తున్నారనమాట. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు పినికల్ ఇన్స్టిట్యూట్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ టైం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.